సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ 1974లో సిపిఎం పార్టీలో చేరిన ఏచూరి గారు 50 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీకి అనేక సేవలందించారని గుర్తు చేశారు. ఏచూరి గారు నిరంతరం పేదలు, శ్రామిక ప్రజల కోసం, ఈ దేశంలో విప్లవం కోసం జీవితాంతం పనిచేసిన మహనీయుడని అన్నారు. నిరంతరం విప్లవ చైతన్యాన్ని, రాజకీయ కర్తవ్యాన్ని బోధించిన మహనీయుడని కొనియాడారు. 3 పర్యాయాలు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు లక్ష్మీ నర్సయ్య, ఎండి సాజిద్, లావణ్య, రాణి, సత్యం, సౌందర్య, లక్ష్మి, బాలమణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు నిన్న మృతి చెందారు. ఆయన చిత్రపటానికి పూలమాలేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి మహనీయుడు. అంతేకాకుండా విద్యార్థి ఉద్యమ దశ నుంచి మొదలుకుంటే ఈరోజు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు. నిరంతరం కూడా పేద బడుగుబలైన శ్రామిక వర్గం కోసం పరితపించి ఒక విప్లవ ఉద్యమాన్ని కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీని ముందుకు తీసుకెళ్లిన దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మహనీయుడు. ఆ వామపక్ష ఉద్యమాలకు కూడా అనేక సలహాలు సూచనలు ఇస్తూ వామపక్ష ఉద్యమానికి కూడా ఒక అండదండలుగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు. అట్లాంటి నాయకుడు ఈరోజు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో కూడా చట్టసభల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకుడు. అనేక రకాల ఉత్తమ అవార్డులు కూడా పొందినటువంటి నాయకుడు. ఈరోజు మరణించిన తర్వాత కూడా దేశ సేవలో భాగంగా ఎయిమ్స్ మెడికల్ కాలేజ్కి ఆయన మృతదేహాన్ని కూడా దానం చేసేందుకు సిద్ధపడ్డటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కీలకంగా పనిచేస్తామని చెప్పి ఆయనకి ఇదే మా యొక్క నిజమైనటువంటి నివాళులని తెలియజేస్తాము.